ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన రోజున ఈ వైసీపీ ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉందో ఆ రోజు చేసిన రచ్చ అంతా ఎంత కాదు. వీళ్ళు చేసినటువంటి రచ్చ ఆ కుటుంబంలో ఆయన కుమార్తె వస్తే కూడా ఆ మృతదేహాన్ని చూడకుండా ఆపినటువంటి పరిస్థితి, చివరి చూపు కూడా చూడకుండా చేసేసారు. ఓన్లీ వైసీపీ ఒక బౌండరీ చుట్టి ఆ బౌండరీకి కాపలాగా ఆయన మృతదేహాన్ని ఆ రోజుని చూడకుండా చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది వైసీపీ పార్టీ. ఈ ప్రభుత్వం నుంచి ఈ మినిస్టర్లకు వచ్చేటువంటి గౌరవ వందనాన్ని కూడా రాకుండా అడ్డగించడం ఆ రోజు జరిగింది. మరి ఇంత చేసిన మీకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సాటి కాపులుగా మేము ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయన స్మృతించుకుంటూ చాలా చోట్ల సభలు పెట్టడం జరిగింది. ఒక కాపు యువతగా, కాపు వ్యక్తులుగా, కాపు నాయకులుగా రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనకు మా మద్దతు ఏ పార్టీలో ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయినా కానీ ఆయనకి ఘనమైన నివాళులు ఇవ్వడం జరిగింది. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ వైసీపీ పార్టీని. ఎక్కడైతే రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉన్నాయో, విగ్రహాలు, ఆ పక్కనే ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం పెట్టే సత్తా మీలో ఉందా? ఒక కాపు నాయకులుగా కానీ ఇంకో విధంగా కానీ కాపు యువతగా కానీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కానీ కులపరంగా కాకుండా ఏదైతే మీ పార్టీ కోసం శ్రమించాడో, ఏదైతే చివరిలో మీ పార్టీ కోసం పోరాటం చేశాడో, మీరు పాడెత్తుకుని ప్రజలను ఏదో కళ్ళు కప్పి మీరేదో రాజకీయం చేయడం కాదు. మీరు నిజంగా ఆయనకి ఘనమైన నివాళి ఇవ్వాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి బొమ్మ పెట్టాలి. ఆ రోజున కాపులంతా మా కాపు నాయకుడికి చేసినటువంటి, మీరు ఇచ్చినటువంటి గౌరవానికి తగ్గట్టుగానే మా మద్దతు కూడా మీకు తెలియజేస్తాం. ఆ దమ్ము మీలో ఉందా? కుల రాజకీయాలు చేయడం కాదు, ఓట్ల కోసం కుల రాజకీయాలు చేయడం కాదు. ఒక వ్యక్తి మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు నిజమైనటువంటి ముద్రగడికి సంఘీభావం తెలపడానికి కానీ ఆయన కుటుంబానికి కానీ న్యాయం చేయాలనుకుంటే, ఆయన ఆత్మ శాంతించాలంటే ఆయన బొమ్మను, రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన ప్రతి ఊర్లోనూ మీరు పెట్టే సాహసం మీరు చేయండి. అప్పుడు నమ్ముతాం మీ కుల రాజకీయం కాదు, మీరు కేవలం ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో చేస్తున్నారు. తప్పుడు రాజకీయాలు చేసే మీకు మరొక్కసారి నా ప్రశ్న, మీరేదైతే ఈ కుల రాజకీయాలను తగ్గించుకుని రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం నిలబడండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల మద్దతు మీకు ఉంటుంది. అంతేగాని ఇలా కుల రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తే మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే ప్రమాదం.